హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు సూపర్ గుడ్ న్యూస్ అండి. పీఆర్సీ ప్రకటన మార్చిలో డీఏ పెంపు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాలకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్టయితే తెలంగాణ రాష్ట్ర సర్వీస్‌లో అత్యున్నత బాధ్యతలు నిర్వహిస్తున్నటువంటి అధికారులందరి గొంతుకగా నిలిచే తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం టీజీఓ ప్రస్తుతం ఉద్యోగులు ఎదుర్కొంటున్న ఆర్థిక మరియు పరిపాలనాపరమైన సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంలో మరోసారి ముందు వరుసలో నిలిచిందని చెప్పాలి. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన అత్యంత కీలకమైన వేతన సవరణ పీఆర్సీని తక్షణమే అమల్లోకి తీసుకురావాలని మరియు ఏప్రిల్ లేదా మే నెలల్లోనే సాధారణ బకాయిలు, బదిలీల ప్రక్రియను చేపట్టాలని ఆ సంఘం ప్రభుత్వాన్ని అత్యంత గట్టిగా కోరింది. సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఏలూరి శ్రీనివాసరావు గారు మరియు ప్రధాన కార్యదర్శి బి. శ్యామ్ బుధవారం ఆహ్, ఈ మేరకు చారిత్రాత్మక ముందడుగు వేశారు. వారు నేరుగా రాష్ట్ర ముఖ్యమంత్రి, సీఎం కార్యాలయం మరియు ఉప ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం కార్యాలయాలకు వెళ్లి అక్కడ ఉన్నతాధికారులను కలవటమే కాకుండా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సీఎస్ గారిని కూడా తమ డిమాండ్లతో కలిసి కూడిన సమగ్ర వినతి పత్రాలను కూడా అధికారికంగా అందజేశారు. మరి ఈ సమావేశంలో వారు ప్రధానంగా తెలంగాణ రెండవ వేతన సవరణ విషయంపై చర్చించారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఉద్యోగుల వేతనాల్లో ఆశించిన మార్పులు రావాలని, పెరుగుతున్న నిత్యావసర ధరలకు మరియు ద్రవ్యోల్బణానికి అనుగుణంగా రెండో వేతన సవరణను ఏమాత్రం ఆలస్యం చేయకుండా తక్షణమే అమల్లోకి తీసుకురావాలని వారు డిమాండ్ చేశారు. ఈ ప్రక్రియ కేవలం చర్చలకే పరిమితం కాకుండా రాబోయే రాష్ట్ర బడ్జెట్‌లో పీఆర్సీ అమలుకు అవసరమైన భారీ నిధులను ప్రత్యేకంగా కేటాయించాలి అని చెప్పి వారు సూచించారు. మరి దీంతో పాటు గత కొంతకాలంగా పెండింగ్‌లో ఉన్న 4 కరువు భత్యాలను, డీఏలను వెంటనే విడుదల చేయాలని కోరారు. ఈ డీఏలు విడుదల కాకపోవడం వల్ల ఉద్యోగులు నెలకు వేల రూపాయల ఆదాయాన్ని కోల్పోతున్నారు అని, ఇది వారి కుటుంబ ఆర్థిక బడ్జెట్‌పై తీవ్ర ప్రభావం చూపుతోందని వారు అధికారులకు వివరించారు. పరిపాలనాపరమైన అంశాల గురించి మాట్లాడుతూ, రాష్ట్రంలో గత 6 ఏళ్లుగా నిలిచిపోయిన ఉద్యోగుల సాధారణ బదిలీల ప్రక్రియను పునఃప్రారంభించాలని వారు విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం బదిలీలపై ఉన్న నిషేధాన్ని పూర్తిగా ఎత్తివేసి 6 ఏళ్లుగా ఒకే చోట పనిచేస్తూ వ్యక్తిగత మరియు కుటుంబ ఇబ్బందులు పడుతున్న ఉద్యోగులకు ఊరటనివ్వాలని కోరారు. ముఖ్యంగా ఈ ఏడాది ఏప్రిల్ నెల నుండి సెప్టెంబర్ నెల వరకు దేశవ్యాప్తంగా జనగణన కార్యక్రమం జరగనున్న నేపథ్యంలో ఒకసారి జనగణన పనులు మొదలైతే ఉద్యోగులు ఆ విధుల్లో నిమగ్నమైపోతారని, అప్పుడు బదిలీలు చేయడం అసాధ్యమని వారు గుర్తు చేశారు. అందుకే జనగణన ప్రారంభానికి ముందే అంటే ఏప్రిల్ నెలలోనే బదిలీల ప్రక్రియను పూర్తి చేయాలని వారు ప్రభుత్వానికి ఒక హేతుబద్ధమైన సూచన చేశారు. మరోవైపు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షన్లకు సంబంధించి కూడా ఒక ఆసక్తికరమైన సమాచారం వెలువడింది. రాబోయే హోలీ పండుగను పురస్కరించుకొని కేంద్రం తన సిబ్బందికి డీఏ పెంపును కానుకగా ఇచ్చేందుకు కసరత్తు చేస్తోంది. ప్రస్తుతం కేంద్ర ఉద్యోగుల డీఏ 58% ఉండగా దీనిని మరో 2% పెంచి 60%కి చేర్చే అవకాశం ఉందని అంచనాలున్నాయి. ఈ పెంపుదల ఈ ఏడాది జనవరి 1వ తేదీ నుంచి అమల్లోకి వచ్చే అవకాశం ఉంది. అయితే ఈ 2% పెంపనేది డీఏ చరిత్రలోనే ఒక రకమైన రికార్డుగా నిలవబోతోంది. గతంలో 2000వ సంవత్సరంలో కేవలం 1% డీఏ పెరగ్గా, ఈసారి పెరగబోయే 2% అనేది చరిత్రలో రెండో అత్యల్ప పెరుగుదల కానుంది. దీనికి ముందు 2007, 2018 మరియు 2020 సంవత్సరాల్లో కూడా ఇలాగే కేవలం 2% మాత్రమే పెంపు నమోదైంది. చివరగా 8వ వేతన సంఘం గురించి ఒక స్పష్టత రాబోతోంది. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారంగా 8వ వేతన సంఘం ఈ ఏడాది జనవరి 1వ తేదీ నుంచి అమల్లోకి రానుంది. దీనివల్ల దేశవ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది ఉద్యోగుల వేతనాల్లో మరియు పెన్షన్లలో భారీ మార్పులు వచ్చే అవకాశం ఉంది. అటు కేంద్రంలోను, ఇటు రాష్ట్రంలోను వేతన సవరణ మరియు డీఏల చుట్టూ ఇప్పుడు ఉద్యోగ రాజకీయాలు తిరుగుతూ ఉన్నాయి. తమ న్యాయమైనటువంటి హక్కుల కోసం టీజీఓ చేసిన ఈ పోరాటం ఎంతవరకు ఫలిస్తుందో మరియు ప్రభుత్వం ఈ డిమాండ్లపై ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి. ప్రతి ఒక్క ఉద్యోగి ఈ పరిణామాలను గమనిస్తూ తమ ప్రయోజనాల కోసం సంఘటితంగా ఉండాల్సిన అవసరం ఉందని ఈ వినతి పత్రం సారాంశం తెలియజేస్తుంది ఫ్రెండ్స్.